చూడండి, అక్కడ యేసు ప్రభు వారు పగలంతా సువార్త పని చేశాడు. ఆయన ఎక్కడ ఖాళీ ఉండేవాడు కాదండి. ఈ లోకానికి వచ్చి చాలా బిజీ, అదంతా దేవుడి పని చేసేవాడు. ఆయన వచ్చి భూమి మీద సొంతంగా ఏ వ్యాపారం చేయలేదు, ఏ ఉద్యోగం చేయలేదు, ఖాళీగా తినేసి పడుకోలేదు. కానీ ఆయన పంపబడిన పనిని ఆయన ఇదే పని నిమిత్తం పంపబడ్డాడో ఆ పని అంతా పగలంతా చేసేసేవాడు. రాత్రి కూడా ప్రార్థనలో గడిపేవాడు అతను. హల్లెలూయా. అలాగే చూడండి, మరి ఒక రోజున సాయంత్రం అక్కడ చాలా జన సమూహం ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడ ఉన్న జనాలందరూ కూడా పంపివేసి యేసుప్రభు అన్నాడు, మనము ఇప్పుడు అద్దరికి వెళ్ళాలి, గలిలయ సముద్రంలో మీరు దోణి సిద్ధపరచండి అన్నాడు. అంటే పాపం యేసుప్రభు కష్టపడ్డాడు పగలంతా, ఆయన కూడా ఉన్న శిష్యులు కష్టపడ్డారు పగలంతా. ఆ శిష్యులు కూడా మామూలుగా వాళ్ళు కూడా ఖాళీగా లేరు. ఈయన ఎక్కడికి వెళ్తాడో ఖాళీ నడకతో కూడా తిరిగేవారు. బయలుదేరి అలా నడక ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త పని యేసుప్రభు కూడా ఉండి కూడా పని అంతట్లో పాలు పంచుకొని ఏలో అలిసిపోయారు, ఆయన అలిసిపోయాడు. హల్లెలూయా. ఇద్దరు కూడా, యేసుప్రభు కూడా మానవ దేహంతో ఉన్నాడు కాబట్టి కొంత అలసట ఉంది. మరి వీళ్ళు కూడా పగలంతా పనిచేశారు. దేవుని స్తోత్రం. చూడండి, గలిలయ సముద్రం మీద తరచుగా తుఫాన్లు వస్తూ ఉంటాయట. ఎందుకు వస్తాయంటే ఆ ఏరియా ప్రాంతం లొకేషన్, ఆ జోన్ లో ఎక్కువ కొండలు లోయలు ఉంటాయి. ఎక్కువ కొండలు లోయలు ఉన్న దగ్గర తుఫాను మాట్లాడితే వర్షాలు వస్తాయి, మాట్లాడితే తుఫాను వస్తుంది. అలాగే గలిలయ సముద్రం మీద తరచు తుఫాను రావడం సహజమే. అయితే చూడండి, పగలంతా పనిచేశారు, దోణి సిద్ధపరచమన్నాడు యేసు ప్రభు వారు. కానీ శిష్యులు ఇచ్చే ఆనస్తరం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా ఏంటి పగలంతా మేము నీతోనే పనిచేసాంగా, అలిసిపోయాంగా, వాతావరణం చూస్తే ఏం బాగోలేదు, అరే తుఫాను వచ్చేలాగుంది, నావ సిద్ధపరచమన్నారేంటి మీరు అని పనికి మాన సాకులు చెప్పలేదండి. నావ సిద్ధపరచమన్నారేంటి అనలేదు. వెంటనే ఉన్న పాటున దోణి సిద్ధపరచమంటే వెంటనే లోబట్టారండి. ఈరోజు మనలో దేవుడి పనికి ఎంతమంది లోబడుతున్నాం? యేసు అంటే దేవుడు చెప్పిన పనికి మనలో ఎంతమంది లోబడతాం? మనలో చాలా మంది ఒక పని చేస్తే రెండో పనికి అడ్రస్ ఉండలేదండి. మీరు దేవుడి పని ఏం చేస్తారు? మీరు అసలు ఏం చేయడానికి అసలు శిష్యులు అందుకనే భూలోకాన్ని తలకిందులుగా చేసేశారు. శిష్యులు గొప్పగా వాడబడ్డారు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన వెళ్ళిపోయిన తర్వాత ఆ శిష్యులు చాలా మంచి గొప్పగా దేవుళ్ళు వాడబడ్డారు. ఎందుకో తెలుసా? వారు యేసు ప్రభు చెప్పిన పనిలో దేంట్లో కూడా వారు బతికించేవారు కాదు, సోమరులో తిరిగేవారు కాదు, సాకులు చెప్పేవారు కాదు. ఈ రోజు నేను అలిసిపోయాను, ఈ రోజు రాలేను అని ఏం చెప్పేవారు కాదు. వాళ్ళు అందుకే వారు బాగోడు. ఈ రోజు నువ్వు నేను వాడబడాలని నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావు దేవుడి కోసం? మనం దేవుడి సన్నిధికి టయ్యానికి రావడానికి బోల్డ్ ఇబ్బంది పడుతున్నాం. మీరు ఎక్కడ వాడబడతారు? మీరు అరే మీ పనిలోకి వెళ్ళినప్పుడు నేను టయ్యానికి వెళ్ళడం లేదని ఎవరైనా చెయ్యొచ్చు చెప్పండి అమ్మా. నేను టయ్యానికి వెళ్ళను, ఉద్యోగాలు కానీ, ఆటోల మీద కానీ, లారీల మీద కానీ, వ్యవసాయాన్ని కానీ, కూలి పని కానీ నేను టయ్యానికి వెళ్ళను, నేను ఒక గంట తర్వాత వెళ్తానన్నవారు ఎవరైనా చెయ్యొద్దమ్మా. ఎందుకు ఎత్తట్లేదు? మీరు అలా వెళ్ళరు కాబట్టి టయ్యానికి ప్రజెంట్ అవుతారు. అక్కడ అప్పుడు టయ్యానికి దేవుడు మందిరానికి రాదని నీకు ప్రజెంట్ అది. మీరేం ఆడపడతారు? క్రమం లేని భక్తి. మళ్ళా మీరు ప్రార్థన చేస్తూ గొప్ప కార్యాలు జరగాలి. ఎక్కడ జరుగుతుంది? ఏది మీకు క్రమం సెన్స్ ఏది అసలు దేవుళ్ళో? ఎన్ని గంటలకు వస్తున్నారు మీరు దేవుడి మందిరానికి? 50 గంటలకు రావడానికి ఇంత ఆవేశమా? మీరేం వాడబడతారు దేవుడి మందిరం? ఖచ్చితంగా చెప్పేది మీరు ఎలా ఉంటే వాడబడరు. తర్వాత ఏమనుకున్నా అనవసరం. మీరు వాడబడరు. ముందు దేనికైనా ఒళ్ళొంచి దేవుడి పనిలో కష్టపడడం నేర్చుకోండి, తర్వాత వాడబడతారు. ఏమి దేవుడి పని కదా ఇది. మనం చేసేది మనం అందరం కలిసి ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, దేవుడు రాజ్య సువార్తను కట్టుతున్నాం. రావడానికి ప్రతీది కూడా లేటే. మీరు ఎలాగైతే అక్కడ ఉంటారు. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, వీళ్ళు సాకులు చెప్పొచ్చండి. అయ్యా పగలంతా నీతోనే ఉన్నాగా, మరలా ఆ రోజుల్లో ఇంజిన్ లేవండి, బోట్లు కానీ నావలు కానీ ఇంజిన్ లేవు.
తెరసాప లేకపోతే తెట్లు వేసుకునే సముద్ర ప్రయాణం చేసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు తొయ్యవలసింది ఎవరు? శిష్యులే. అయ్యా పగలంతా కష్టపడే తెట్లకి ఇంజిన్, నావుకి ఇంజిన్ లేదు కదా, మేమే తొయ్యాలి కదా, పొద్దున్న వెళ్దామని అనలేదు. మీలో చాలా మంది ఎలా చెప్తారంటే, రండయ్యా అక్కడికి వెళ్దాం, రాలేనండి. ఏం చేద్దామండి, దేవుడి కోసం పని. ఇలాంటి మంత్రాలు తంత్రాలు చెప్పి తప్పించుకునేవారు కాదు వాళ్ళు శిష్యులు. ఇలాంటి భక్తి చెయ్యొద్దు దయచేసి. ఆ శిష్యులు కూడా మరి తర్వాత యేసు ప్రభు తర్వాత వారు గొప్ప ఘనమైనటువంటి రీతిలో వాడబడ్డానికి కారణం ఏంటంటే, యేసు ప్రభుతో వారు కష్టపడ్డారండి. మీరెంత కష్టపడతారో మీ మనసాక్షులతో ఆలోచించుకోండి. గుడి సంఖ్య కన్నా దేవుని మందిరంలో 100లో 1000 ఉండడం వల్ల ప్రయోజనం లేదు. దేవుని మందిరంలో దానియేలు లాంటి వాళ్ళు, శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉంటే ఆ సంఘం కూడా 2-3 అయినా దేవుని కార్యాలు బలంగా కొనసాగుతాయి. క్రమం లేని దానికి మనం క్రైస్తవులం ఎందుకు? ఏమో అన్యజనులు క్రమంతో ఎలా బతుకుతారో చూడండి. గుడికి వెళ్ళినప్పుడు ఎంత క్రమంగా ఉంటారో, వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రేమ దేవుడి మీద ఏది? పాటలు పాడడానికి తప్ప మనం దేనికి పనిచేయం. నిన్ను ప్రేమిస్తున్నానని క్రియలు ఎక్కడ చూపిస్తారు మీరు? దేవుని సన్నిధిలో ఎక్కడ వస్తున్నారు మీరు? ఎన్నిసార్లు చెప్పాలి? క్రమం లేని భక్తి శుద్ధ శూన్యం. క్రమం లేని నడవడిక దేవునికి పనికిరాదు. క్రమం లేని క్రైస్తవ జీవితం దేవునికి అక్కర్లేదు. హల్లెలూయా. చూడండి, అదే మాట మార్కు సువార్త 4:35 కూడా చదువుదాం. మార్కు సువార్తలో ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదురు అని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుపోయారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు దోణి సిద్ధపరచమన్న వెంటనే ఆ మాటను వాళ్ళు ఆలకించి ఏ సాకులు చెప్పకుండా, పగలంతా మేము పని చేసామయ్యా, అలసిపోయాం, ఇంకా మా వల్ల కాదు అనలేదు. కానీ యేసు చెప్పిన మాటకి వెంటనే లోపడ్డారు వాళ్ళు. ఆయన చెప్పిన మాటకి వెంటనే వాళ్ళు విధేయత చూపించారు. విధేయత చూపించి వెంటనే ఒక నావను సిద్ధపరిచారు. ఆ జన సమూహాన్ని పంపివేశారు. ఆయన ఉన్నపాటిని దోణిలో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సముద్రము చాలా పెద్దది, దోణి చాలా చిన్నది. ఏంటండి? వాళ్ళు ప్రయాణం చేసే సముద్రము చాలా పెద్దది, దోణి చాలా చిన్నది. ఏమండి? రోడ్ల మీద నడిచే వాహనాలకు ఎట్లాంటి ప్రమాదాలు ఎదురవుతాయో, నీటిలో ప్రయాణం చేసే నావలు కానీ, బోట్లు కానీ, ఓడలు కానీ, నీటి ప్రయాణం చేసే ప్రతి వాహనానికి కూడా ప్రమాదాలు ఎదురవుతాయి. దేనికి దానికే ఉంటది. హల్లెలూయా. నీటిలో ప్రయాణం చేస్తే సుఖవంతంగా వెళ్ళిపోతాం అనుకుంటాం, పైన విమానం మీద సుఖవంతంగా వెళ్ళిపోదాం అనుకుంటాం. దేనికి ఉండవలసిన ప్రమాదాలు దానికి పొంచి ఉంటాయి. అయితే ఇప్పుడు నావ బయలుదేరుతుంది. కొన్ని చిన్న నావలు కూడా, ఆ నావ వెనకాల కొన్ని చిన్న నావలు కూడా బయలుదేరుతా ఉన్నాయి. ఇతను ఒక నావ ఎక్కాడు. శిష్యులు ఆ నావను 2 నుంచి అద్దరికి నడిపిస్తా ఉన్నారు. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏమండి? ప్రయాణం చేయగానే చూడండి, అకస్మాత్తుగా ఏం జరిగిందంట అక్కడ? అకస్మాత్తుగా పెద్ద తుఫాను రేగిందంట. పెద్ద తుఫాను రేగగానే అలలు, సముద్రం భయంకరంగా విజృంభిస్తుంది. తుఫాన్ టైంలో చాలా భయంకరంగా ఉంటది. గుండె దడ, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయంలో మన నావ నడుస్తూ ఉన్నప్పుడు తుఫాను లెగిసి అలలు కొడతా ఉంటే నావ నీటితో నింపబడుతుందంట. ఏమండి? వాళ్ళకి నావ నడపడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు నావ కొత్తగా ఎట్టగలేదు. వాళ్ళు ఆల్రెడీ జాలరులు. వారు అంతకు ముందు సముద్రాల్లో, దీవుల్లో, అలాగా అనేక కాలవల్లో ప్రయాణం చేసి వారు చేపలు పట్టుకునేవారు. వారు నావ నడపడం చేత కానివారు కాదు. నావ నడపడంలో, ఓడ నడపడంలో ఆరుదేరినట్టు వారు ఆ దాంట్లో ఉండేవారు. వాళ్ళు చాలా చూసుంటారు. ఇలాంటి చాలా ప్రమాదాలు ఎదుర్కొని ఉంటారు. కానీ ఇది భయంకరమైన ప్రమాదం. అది చిన్న నావ భయంకరమైన సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే అకస్మాత్తుగా తుఫాను లేచింది. తుఫాను లేచినప్పుడు ఆ తుఫాను వలన అలలు కొడతా ఉంటే దోణి నింపబడిపోయిందంట. దేవుని స్తోత్రం.
చూడండి, వారి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. నావను కంట్రోల్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎన్నో వారికి చేతనన్నట్టుగా చేసి ఉంటారు. కానీ నావ నీళ్లతో నింపబడిపోతుంది. వాళ్ళు చివరికి వారి ప్రయత్నాలని చేసి వారికి సాధ్యము కాక యేసునొద్దకు వచ్చి వాళ్ళు సహాయం కోరుకున్నారు. ఈయన పాపం ఈయన కూడా పగలంతా కూడా సువార్త పని చేయడు కదా. మంచి చల్లగా పోతుంది గాలి, సముద్రంలో చల్లగా వద్దు. ఈయన వాడ అమరాన వెళ్ళిపోయి ఒక తలగడ మీద వేసుకుని మాయించి నిద్రలోకి వెళ్ళారు ఈయన. మరి ఈయన కూడా శరీరము ధరించుకుని ఉన్నాడుగా, ఈయన కూడా దైవ మానవుడిగా ఉద్భవించి మానవ దేహాన్ని ధరించుకున్నాడు కాబట్టి మనకలాగే నిద్ర కూడా పట్టింది ఆయనకి. ఆ వాడ అమరాన చల్లగా గాలి వేస్తా ఉంటే, ఆ తలగడ మీద పడుకుంటా ఉంటే నావికులు ఆ తోల్తా శిష్యులు వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫానులో చిక్కుపడిపోయారు. ఆ తుఫాను చాలా భయంకరంగా కొడతా ఉంది. ఆ తుఫాను వల్ల అలలు నావంతా నీటితో నింపబడిపోయింది. వీళ్ళు చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. వీళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యి చివరికి వాడ అమరాన్ని పడుకుని మేము నశించిపోతున్న బోధకుడా అని అతన్ని లేపుతా ఉన్నారు యేసు ప్రభు వారిని. హల్లెలూయా, హల్లెలూయా. అతను లేపుతా ఉంటే అతను లేచాడు. హల్లెలూయా. లేచి వెంటనే చూడండి ఏం జరుగుతుంది అక్కడ. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి చెప్పగా గాలి అలిగి మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి ఏమండి, ఈ రోజు ప్రకృతి దేవుడికి లోపడుతుంది, మానవుడు దేవుడికి లోపడతలేదండి. ఏయ్ తుఫానా ఆగు, ఏయ్ గాలి ఆగు అని ఆజ్ఞాపించగానే సముద్రం పొంగు అణచివేయబడింది, గాలి నిమ్మలమాయను. ఓ మానవులారా, దేవుని స్వరూపంలో దేవుని యొక్క పోలికలో చేసుకుని మనం ఎంతవరకు లోపడుతున్నాం ఆయనకి? ఎంతమంది లోపడుతున్నారు దేవుడికి? మనం ఎలా లోపడుతున్నాం? ఈ సర్వ ఈ సృష్టి ఆయన చేత చేయబడింది. ఈ సృష్టికర్త చేత చేయబడింది. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ నావలో అమరాన పడుకున్నటువంటి ఆ యేసు ప్రభువు వారు లేచి సముద్రాన్ని గద్దించగా అది నిమ్మలమైపోయిందంట. ఈ రోజు మానవుడు గద్దిస్తే ఆ మానవుడు గద్దింపును ఏం చేస్తాడు? తిరస్కరిస్తున్నాడు. ఈ రోజు